క్వశ్చన్ చూడండి. P is 21 times faster than Q అంటున్నాడు. సో బేసిక్గా P అనేది 21 యూనిట్స్ ఎఫిషియన్సీ ఉంటే Q ఎఫిషియన్సీ 1 అని ఉంటుంది. సో ఇది P, ఇది Q. సో బేసిక్గా ఇది 21, ఇది 1. అయితే మనకేమి ఇచ్చిండు బేసిక్గా? సో దీని టైమ్స్ ఇచ్చిండు. సో ఫైండ్ ద టైమ్ ఇట్ టేక్స్ టు. సో మనకేం టైం ఇచ్చిండు? Q కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 110 minutes అంటున్నాడు. సో 110 minutes. సో మనకి 110 into 1 అంటే టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ 110 వస్తుంది. అయితే ఇప్పుడు P ఎంత టైం తీసుకుంటుంది అంటే 110/21 ఆన్సర్. మనం అడిగేది అది కాదు. మనం ఏం అడుగుతున్నాడు? బోత్ 5 pipes ఓపెన్ ఉన్నప్పుడు ఎంత అంటే, ఇప్పుడు మనకు టోటల్ చేయాల్సిన వర్క్ 110, కాకపోతే 2 వర్క్ అవుతున్నాయి కాబట్టి 2 ఎఫిషియన్సీస్ యాడ్ చేయాలి. 21 + 1 అంటే 22. సో 110/22 అంటే ఎంత? 5. సో 5 minutes అనేది ఆన్సర్ వస్తుంది మనకి. థ్యాంక్ యూ.